తిట్టడంతో అలిగి మూల కూర్చుంటుంది అనమాట. ఇంకా ఉలుకు పలుకు లేకుండా ఈయన ఏమడిగినా కూడా సమాధానం లేకుండా అట్లా కూర్చొని ఉంది. ఆ రోజు ఈయన బాధపడుతున్నాడు, ఈమె బాధపడుతుంది, అటు విష్ణుమూర్తి కూడా బాధపడుతున్నారు. రే ఈరోజు నాకు ఆ యొక్క గోదాదేవి మాల నాకు రాలేదే అని చెప్పేసి అటు శ్రీమన్నారాయణుడు కూడా విష్ణుమూర్తి కూడా బాధపడుతున్నాడు. ఇటు తండ్రి ఏమో నేను మాల వేయలేదని బాధపడుతున్నాడు, ఈమెమో నేను మాల వేసుకోలేదే మా నాన్న తిట్టాడే అని చెప్పేసి ఈమె బాధపడుతుంది. ఇట్లాగా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారనమాట. అప్పుడు విష్ణు చిత్తలింగ ఆలోచనతో పడుకునేటప్పటికీ శ్రీ మహావిష్ణు స్వప్నంలో సాక్షాత్కరించి, ఈరోజు మాల ఎందుకు సమర్పించలేదు నాకు, అసలు నీ కూతురు ఎవరు అనుకుంటున్నావు, అయ్యో నిజ నా కోసం పుట్టినటువంటి ఆమె కాబట్టి ఖచ్చితంగా ఆమె మాల నేను వేసుకోవాలి అని చెప్పేసి విష్ణు చిత్తులకి స్వప్నంలో కనబడి చెప్పడంతో ఇంకా పొద్దున్నే ఇంకా అసలు ఆ కూతురు దైవ సంపూతురాలనేటటువంటి విషయం తెలుసుకున్నాక తండ్రి గారికి అసలు ఇంక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనమాట. సరే ఇంక యథేచ్ఛగా మళ్ళీ అదే క్రమంగా జరుగుతుందన్నమాట. అట్లాగా ఇంకా ఒకరోజు ఏం చెప్పేసిందంటే, నానా నేను స్వామిని ప్రేమిస్తున్నాను, ఇంక నేను పెళ్ళంటూ చేసుకుంటే విష్ణుమూర్తినే పెళ్లి చేసుకుంటాను, ఆ స్వామినే పెళ్లి చేసుకుంటాను అంటాడు. అది ఎట్లమ్మా, అది ఎట్లా వీలవుతుందో, ఆయనేమో చూస్తే విగ్రహ రూపంలో ఉన్నటువంటి అర్చామూర్తి, మనమేమో మానవులం, అది ఎట్లా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది, ఇది అసలు అయ్యే పనేనా అంటే ఇంక అసలు ఏం చేయలేక ఇంకెట్టయినా కూడా నేను చేసుకుంటానని చెప్పేసి